అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. హలో సార్, నమస్తే. నమస్తే కార్తీక్. ఆ చంద్ర గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? నో సార్, బట్ వీఆర్ సిన్సియర్లీ ట్రయింగ్. వీ విల్ క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, గుడ్. నేను తమిళనాడు ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. చంద్రాని పట్టుకోవడానికి మీరే వెళ్లాల్సి ఉంటుంది. నో ప్రాబ్లం సార్, ఖచ్చితంగా వాడిని పట్టుకునే వస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, బాయ్. ఓకే. మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చానండి. ఏంటి ఫోన్లో నా గురించేనా? అవును, నీ కేసులో ఆ చంద్రగాడి మీద నాకు చాలా డౌట్ ఉందని చెప్పాను కదా. వాడిని పట్టుకోవడం కోసం ఎస్పీ గారి పర్మిషన్ తీసుకుంటున్నాను. హత్య చేసిన వాళ్ళని ఎదురుగా పెట్టుకుని ఇంకెవరి కోసమో ఎందుకండి ఇంత కష్టపడటం? ఎదురుగా ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కాబట్టేనండి ఈ కష్టం. చట్టాలు తప్పు చేసిన వాళ్లను శిక్షించమని చెప్పాయండి. ఎవరినో తప్పించడం కోసం తప్పు తన మీద వేసుకున్న వాళ్ళను కాదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు, పడనివ్వను. ఇంతకీ మీరు రావడానికి గల కారణం ఏంటి? ప్రశాంత్ గురించి మాట్లాడడానికి వచ్చాను. కానీ తను చనిపోయాడని చెప్పాను కదా. దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రశాంత్ చనిపోలేదు, చంపబడ్డాడు. వాట్? చంపబడ్డా? మీకెలా తెలుసు? మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఆధారాలు లేవు కార్తిక్ గారు, కానీ అనుమానం ఉంది. ప్రశాంత్ది ఖచ్చితంగా మర్డరే అయ్యుంటుందని నా గట్టి నమ్మకం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఎలా అంటే, ప్రశాంత్ అండ్ వంశీ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీట్ చేసుకోలేదు. అలాంటిది తను ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు చీట్ చేస్తాడు? తను ప్రేమించిన మోనికను తీసుకురమ్మని చెప్పిన ప్రశాంతే మోనికకి ఫోన్లో వంశీ గురించి నెగిటివ్గా చెప్పాడంట. తను అలా చెప్పటం వల్లే పారిపోయాను అంది మోనిక. ఒక ప్రాణ స్నేహితుణ్ణి ఇంకో స్నేహితుణ్ణి మోసం చేయాలంటే దానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఏంటది? పరిస్థితి తన ప్రాణం మీదికి రావటం. అంటే ప్రశాంత్ ఎవరైనా బెదిరించి అలా చెప్పించి ఉంటారంటారా? 100% అంతే. అంతేకాదు, తను చనిపోవటం కూడా పక్కా ప్లానే. లేకపోతే ఫోన్లో పొద్దున్నే మోనికతో హైదరాబాదులో ఉన్నానని చెప్పిన తను ఇక్కడెలా చనిపోతాడు? ఇదంతా కావాలనే వంశీని ఇరికించడానికి చేసుంటారు. కానీ అంత అవసరం ఎవరికి ఉండుంటుంది? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది. ఎవరు వాళ్ళు? భ్రమరాంబిక. భ్రమరాంబిక ఆవిడెవరు? వంశీ వాళ్ళ నానమ్మ. వాట్? వంశీ వాళ్ళ నానమ్మ వంశీని ఎందుకు ఇరికించాలని చూస్తుంది? తనకి వంశీ అంటే పడదా? అలాంటిదేం లేదు. వంశీ అంటే ఆవిడికి పంచ ప్రాణాలు. మరి అంత ప్రేమించే తను ఇలాంటి పని ఎందుకు చేయిస్తుంది? పగ. ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవసరమైతే పరాయివాణ్ణి మనవాణ్ణి చేస్తుంది. మన అనుకున్నవాణ్ణి పగవాడిగా మారుస్తుంది. కానీ అంత అవసరం ఏంటి?
మహాలక్ష్మి అక్క కుటుంబం మీద తనకున్న అక్కసంతా తీర్చుకోవటం కోసం. అర్థం కాలేదు. గతంలో మహాలక్ష్మి అక్క వాళ్ళ కుటుంబం అంటే ఆవిడికి అస్సలు నచ్చేది కాదు. అది జరిగింది. ఇప్పుడు తనకి అవకాశం దొరికింది, వాడుకుంది. కుయుక్తులు పన్నడంలో తను ఆ శకుని కన్నా మించిన బంటు. క్షితికి ఆవిడెక్కడుంటారు? తను ప్రస్తుతానికి ఇక్కడ లేరు. కానీ తన ప్లాన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసే మనిషి మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. వాళ్ళని గాని పట్టుకోగలిగితే ఇంకా మా కుటుంబంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. అందుకే మీ హెల్ప్ తీసుకుందామని వచ్చాను. ఇట్స్ ఓకే, ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ. థ్యాంక్ యూ కార్తిక్ గారు. వస్తాను. పద్మావతి, ఏంటి కార్తిక్ గారు? శ్వేతకి నా మీద చాలా కోపంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తనకి మీరైనా చెప్తారా? మా పేరెంట్స్ చేసిన దానిలో నా మిస్టేక్ ఏం లేదని. మీరేం బాధపడకండి, శ్వేత కోపం త్వరలోనే తగ్గిపోతుంది. అంతేకాదు, అతి త్వరలోనే మీ ఇద్దరి పెళ్లి కూడా జరిగి తీరుతుంది. ఎన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది కార్తిక్ గారు. నేను జైలుకి వెళ్లేలోపే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఎవరైనా చేసిన తప్పుల్లోంచి బయటపడాలి అనుకుంటారు, కానీ ఈవిడేంటి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాలని చూస్తోంది. ఆ పద్మావతి ఈ ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఆవిడ రాకతోనే ఈ ఇంటికి అరిష్టం చుట్టుకుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. పద్మావతి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏంటో ఎవరికి తెలుసు? అక్కని చూస్తుంటే ఆ పద్మావతి గురించి ఆలోచించి బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అవకాశం మనకేమైనా ఉపయోగపడుతుందా? ఎస్, ఆ పద్మావతి మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. పద్మావతి, నువ్వు ఈ ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉండాలని ట్రై చేస్తున్నావో నిన్ను అంతే డియాక్టివేట్ అయ్యేలా ఎలా చేస్తానో చూడు. ఏంటక్కా అలా ఉన్నావేంటి? పద్మావతి గురించి ఆలోచిస్తున్నావా? అవును లీలా, తన జీవితం ఏమైపోతుందోనని కొంచెం భయంగానే ఉంది. తన జీవితం గురించి ఆలోచిస్తున్నావు సరే, మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారక్కా? నా గురించి ఆలోచించడం ఏంటి? అవునక్కా, పద్మావతి ఆదిత్యను పెళ్లి చేసుకుని స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వసలు ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోవాలక్కా చెప్పు? జీవితాలే నాశనమవుతుంటే ఇక ఆరోగ్యం గురించి ఏం ఆలోచిస్తాను లీలా?
ఆలోచించాలక్కా. నీకోసం కాకపోయినా నీ కుటుంబం కోసమైనా ఆలోచించాలి కదా. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివే కాదక్కా, ఈ ఇంటిల్లిపాదికి పెద్ద దిక్కు కూడా. అక్క, ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నీకొక విషయం చెప్పాలనిపిస్తుందక్కా. ఏంటి లీలాది? వద్దులే అక్క, మళ్ళీ నువ్వు బాధపడతావేమో. నలుగురు సంతోషంగా ఉండే విషయం అయితే నేను బాధపడినా పర్వాలేదు. ఏంటో చెప్పు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకక్కా. వీటన్నింటికీ కారణం పద్మావతే అనిపిస్తుంది. ఏంటి లీలా నువ్వు అనేది? అవునక్కా, కాస్త నిమ్మలంగా ఒకసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఆ పద్మావతి ఇన్ని సంవత్సరాలు ఆదిత్యని ప్రేమించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఒక్కటైనా ఎదురయ్యిందా? కానీ పెళ్ళైన మరుక్షణమే ఎందుకు ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి? మొన్న పద్మావతి మర్డర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చింది. నిన్న వంశీకి ఆ ప్రెసిడెంట్ కూతురు విషయంలో అలా అవమానం జరిగింది. ఆ ఎంతో సంతోషంగా ఉన్న మన నందిని జీవితం ఇలా అయ్యింది. దీనికంతటికి కారణమెవరు? ఎవరు? పద్మావతి అంటున్నావా? చచా, అలా అని నేనెందుకంటానక్కా. పద్మావతి అనాథే అయినా తను చాలా మంచిదక్కా. కానీ తన జాతకం ఎలాంటిదో తెలియదు కదా. ఇది నా అనుమానం మాత్రమే కాదక్కా. తను నష్టజాతకురాలని నా ఉద్దేశం కాదు. కానీ ఏమైనా దోషాలు ఉండొచ్చు కదా అని. మనమేమో తన గురించి, తన జాతకం గురించి ఏది తెలుసుకోకుండా పెళ్లి చేసేశాం. ఇప్పుడేమో అన్ని సమస్యలే వస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయో కూడా తెలియట్లేదక్కా. ఇప్పుడు ఏం చేద్దామంటావు లీలా? మీరు పెద్దవారు, మంచి చెడు మీకే బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నువ్వు మాత్రం ఆదిత్య జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎందుకనుకుంటావు చెప్పు? పాపం, ఆదిత్య ఎంతో ఇష్టపడి పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అదిప్పుడు మూన్నాళ్ల ముచ్చటే అయ్యేలా ఉంది. అంటే పద్మావతి తనే నేరం చేశాను అని ఒప్పుకుంది. ఆ దేవుడి దయ వల్ల తనకు ఏం కాకూడదని మొక్కుకుందాం. కాని పొరపాటున తను జైలుకెళ్తే ఆ జడ్జి గారు జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు వేస్తారో కూడా తెలీదు. అది 7 సంవత్సరాలవ్వచ్చు, లేదా 14 సంవత్సరాలవ్వచ్చు. తప్పకోసారి జీవితాంతం కూడా అవ్వచ్చు. లేదు, అలా జరగదు లీలా. పద్మావతికి ఏం కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మావతిని విడిపిస్తారు. విడిపిస్తారని నాకు నమ్మకముందక్కా. కాని అలా జరగకపోతే పాపం ఆదిత్య జీవితాంతం ఇలా ఒంటరిగానే మిగిలిపోతాడు కదా. అందుకని జడ్జి గారు తీర్పు చెప్పకముందే వాళ్ళిద్దరికీ విడాకులిప్పిస్తే. లీలా!
అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విడాకులేంటి? తనకేమీ కాదు. ఇంకొకసారి పొరపాటును కూడా నీ నోటి నుంచి అలాంటి మాటలు రావద్దు. వాళ్ళిద్దరూ ఆ పార్వతీ పరమేశ్వరుల్లా కలిసే ఉంటారు. నీకంత అనుమానంగా ఉంటే నువ్వు చెప్పినట్టే జాతకంలో దోషాలు పోవడానికి వ్రతాలు చేయిద్దాం, యాగాలు చేయిద్దాం. అంతేగాని వాళ్ళు మాత్రం విడిపోకూడదు. సర్లే అక్క, నేనొకసారి పంతులు గారిని అడిగి దోష నివారణకి ఏం చేయాలో చెప్పమంటాను. వస్తానక్కా. దీని మనసులో దానిమీద ఇంకా ప్రేమ చావలేదు. కానీ త్వరలోనే ఆ ప్రేమని ద్వేషంగా మార్చాలి. మారుస్తాను. హలో, ఎవరు? నమస్తే అండి, నా పేరు వీరబాబు. ఈరోజు నర్సరీకి రాలేదేంటండి? మొక్కలు కావాలని చెప్పాను కదా. నేను రావట్లేదండి. బాబాయి అత్త ఇంకా సేపట్లో వస్తారు. వాళ్ళు రాగానే మీకు కావలసిన మొక్కలు మీరు తీసుకెళ్ళండి. ఏటి శ్వేత, నిన్నంటే వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పి రాలేదు. ఇవాళ రావచ్చు కదేటి? అవును శ్వేత, పద వెళ్దాం. లేదత్తా, మీరు వెళ్ళండి. నా మనసేం బాలేదు. జరిగిందాన్నే తలుచుకుంటూ బాధపడితే మనసు బాగవుతుందా? నువ్విలా పనులు మానేసి పని కట్టుకుని బాధపడుతున్నావని పద్మావతికి తెలిస్తే నీకు 4 తగిలిస్తుంది. తగిలించడానికే వచ్చాను బామ్మ. ఎలా ఉన్నావక్క? నేను ఎలా ఉన్నానో తర్వాత. ముందు నీకేమైందో అది చెప్పు. ఎందుకని నర్సరీకి వెళ్ళట్లేదు? అడుగుతుంది నిన్నే. అలా మౌనంగా ఉంటావేంటి? ఎందుకు వెళ్ళట్లేదో చెప్పు. ఊర్లో అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారక్క. నిన్న మార్కెట్లోకి వెళ్తే అక్కడ అందరూ నువ్వు తప్పు చేసావని గుసగుసలు పెట్టుకుంటూ ఉంటే నా వల్ల కాలేదక్క. అందుకే నేను వెళ్ళట్లేదు. నువ్వేదో గడుసుదాని అనుకున్నాను. మరీ ఇంత అమాయకురాలివని ఇప్పుడే తెలిసింది. ఏనుగుని చూసి కుక్కలు మురిగినంత మాత్రాన ఆ ఏనుగు విలువ తగ్గిపోతుందా? అది కాదక్క. ఏది కాదు? అసలు నువ్వు చేస్తున్న పని ఒక్కటి కూడా నాకు నచ్చట్లేదు. నేనేం చేశానక్క? ఇంకా ఏం చేయాలి? కార్తిక్తో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకని తనని దూరం పెడుతున్నావు? జీవితంలోకి రారని తెలిసాక కూడా దగ్గరగా ఎలా ఉండగలనక్క? అలా అని నీతో కార్తిక్ చెప్పాడా? వాళ్ళ పేరెంట్స్ ఏదో వేరే సంబంధం చూసినంత మాత్రాన తను మారిపోయాడు అనుకుంటున్నావా? తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు శ్వేత. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్విలా తన విషయంలో బెట్టు చేస్తే ఏదో ఒక రోజు తనకి కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం ఏదో ఒకటి ఓకే అంటాడు. జీవితాంతం ఏడుస్తూ కూర్చుందువు గాని. ఈరోజు నేనున్నాను. ఎప్పటికీ నీతోనే ఉంటానన్న గ్యారెంటీ ఏంటి? రేపు నాకు శిక్ష పడి నేను జైలుకి వెళ్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి?
అదేంటి పద్మావతి, నువ్వెందుకు జైలుకి వెళ్తావు? అంటే నా ఉద్దేశం వెళ్తానని కాదు బామ్మ, వెళ్ళాల్సి వస్తే అంటున్నాను. వెళ్ళాల్సి వచ్చినా కూడా మేము వెళ్ళనివ్వం. మావంతా నిన్ను కాపాడుకుంటాం కదేటి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు కదా బాబాయ్. అందుకే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నాను. చూడు శ్వేత, జీవితంలో అదృష్టం కొన్నిసార్లే వస్తుంది అంటారు. ఆ కొన్నిసార్లు కూడా మనం మూర్ఖంగా ప్రవర్తించటం మనకే మంచిది కాదు. కార్తిక్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటే జీవితాంతం బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నా మాట విని తనతో ఇదివరకట్లా ఉండు. అనాథల్ని కనీసం మనుషులుగా కూడా చూడని రోజులివి. అలాంటిది నీకోసం వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి ఇల్లరికం అల్లుడుగా రావడానికి కూడా సిద్ధపడ్డాడు. వదులుకోకు శ్వేత, అర్థమైందా? అమ్మా పద్మావతి, ఇప్పుడు నందిని పరిస్థితి ఎలా ఉందమ్మా? వంశీ చాలా కోపంగా ఉన్నాడు బామ్మ. తన కోపం ఎప్పుడు తగ్గుతుందో, నందినిని ఎప్పుడు తన ఇంటికి తీసుకెళ్తాడో అర్థం కావడం లేదు. ఇదేంటక్క, ఆదిత్య బావ కాల్ చేస్తున్నారు? నేను మాట్లాడతాను, ఇటు. పద్మావతి ఎక్కడున్నావు? ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏంటి ఈరోజు కూడా షాప్కి వెళ్ళొద్దా? నేను వస్తేనే వెళ్తావా, లేకపోతే వెళ్ళవా? ఇంట్లో భార్య కొంగు పట్టుకుని తిరిగితే ప్రేమ అంటారు. అదే కొంగు ఎక్కడ పట్టుకుని అక్కడ తిరుగుతాను అంటే భార్య పిచ్చోడు అంటారు. అర్థమైందా? అది కాదు పద్మావతి. చూడాదిత్య, నేను బామ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను కదా, నేను రావటానికి టైం పడుతుంది. నువ్వు వెళ్ళు. అలాగే. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నందిని తీసుకొస్తాను. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే, మీరు చెప్పినట్టు నందినిని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను. చేస్తారా? ఏం చేయాలి? నేను పంచాయతీలో అందరి ముందు ఎలా అయితే కొరడా దెబ్బలు తిన్నానో, మీ బావ కేశవ్ గారు కూడా అలాగే తినగలిగితే అప్పుడు నందినిని ఇంటికి తీసుకొస్తాను. ఒప్పుకుంటారా? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.